వర్షం ఆగిపోగానే గొడుగు భారంగా అనిపించినట్లు అవసరం తీరిపోగానే బంధం బరువైపోతుంది కొందరికి. మమకారం మనిషికి తోడుని తెస్తుంది, అహంకారం ఒంటరిని చేస్తుంది. అందుకే అహంకారాన్ని విడి మమకారాన్ని పెంచుకోవాలి. జీవితం ప్రశాంతంగా సాగాలంటే 2 పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. సంతోష సమయంలో వినయంగా ఉండాలి, కష్ట సమయంలో సహనంగా మెలగాలి. ఒక్కసారి ఆలోచించండి, కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు దోహదపడతాయి. అప్పుడే ఆనందంగా జీవించగలం. నువ్వంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినా వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది. నువ్వు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు వాళ్ళ కోసం మంచి చేసినా అది వాళ్ళకు తప్పుగానే అనిపిస్తుంది. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బ్రతుకుతున్నాం అంతే. మీ సానుకూల దృక్పథం జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించదు, కానీ సమస్యల నుండి బయటపడడానికి అది మీకు మార్గదర్శక కాంతి అవుతుంది. విశ్వాసం అనేది సాధనకు దారితీసే ప్రయత్నం. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే వారి లక్ష్యం దూరం కాదు. అనుభవం కఠినమైన గురువు లాంటిది. ఎందుకంటే అది మొదట మనల్ని పరీక్షిస్తుంది, తర్వాత పాఠాన్ని బోధిస్తుంది. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది మిత్రమా. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే, ముందు నీతులు వల్లిస్తారు, తర్వాత వెనక గోతులు తవ్వేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. గతాన్ని ఎప్పటికీ మర్చిపోకు. అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని అసలు మర్చిపోకు. పెదవులపై చిరునవ్వు వయసును తగ్గిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. ప్రకృతి, అద్దం రెండూ ఒకటే. అద్దం నువ్వు ఎలాగో ఉంటే అలాగే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది. మిత్రమా, విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు.